హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అనమాట. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి కొంచెం టీ పొడిని, కొన్ని మెంతుల్ని వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇవి బాగా ఉడికినట్టుగా అవ్వాలి. ఇది నైట్ మీరు పడుకునే ముందు ఇలా బాగా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి. మార్నింగ్ మీరు దీనిని వడకట్టేసుకోండి గిన్నెలోకి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా కొద్దిగా ఎక్కువసేపు మరిగించుకొని వడకట్టేసుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూని అయితే కలుపుకొని హెడ్ బాత్ చేసేయండి. ఇలా వీక్లీ 2 times అన్నా చేసేయండి. మీకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ లాస్ అవుతుందని ఎక్కువగా ఇబ్బంది పడుతుండే వాళ్ళు, జుట్టు చాలా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ టైంలో చుండ్రు బాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని, చిన్న సైజ్ అయినా పర్వాలేదు, చిన్న ఆనియన్ ఒకటి తీసేసుకొని ఇలాగా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది పిల్లలు, ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి జలుబు దగ్గరగా అవుతూ ఉంటుంది. ఇంకా ఇలా వాతావరణం ఉన్నప్పుడైతే ఇంకా అసలు వదలదు, దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది, నిమ్మ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటి పిల్లలకి, చిన్న పిల్లలకైనా అంటే నెలల పిల్లలకైనా కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఇలాగ ఒక సాక్స్ వేసేసి సాక్స్లో ఆనియన్ పెట్టేసి పడుకున్నప్పుడు నైట్ పెట్టేసి వదిలేసేయండి. ఆనియన్ అనేది కాలికి కింద హీట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒంట్లో ఉండే నిమ్మ తొందరగా తగ్గిపోతుంది అనమాట. జలుబు తొందరగా కాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకొని దాంట్లోకి ఒక స్పూను శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక స్పూను పాలు తీసుకున్నాను. పాలు అనేది ఒక స్పూన్ అని ఏం లేదు, మీరు ఇది లిక్విడ్ ఫామ్లోకి వచ్చేలాగా తీసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం కాఫీ పౌడరు, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసాను. వీటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఇది టైట్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది మీరు స్కిన్ పైన ఫేషియల్ చేసుకునే ప్యాక్ ఉంటుంది కదా, సో ఇలాగా ప్యాక్ వేసుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట. మీరు స్నానానికి వెళ్ళే ముందు రోజు ఇలాగ అప్లై చేసుకుంటున్నారని అంటే కొద్ది రోజుల్లోనే మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది అనమాట. ట్యాన్ అయితే అస్సలు కనపడదు, కలర్ మాత్రం మంచి న్యాచురల్గా వైట్నింగ్ వస్తుంది అనమాట. అంటే స్కిన్ వైట్నింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ టైట్నింగ్కి కూడా పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక లెమన్ అయితే ఇలాగా మిడిల్లో కట్ చేశాను అనమాట. రెండు వైపులా కూడా అడ్డంగా నిలువుగా అంటారు కదా, సో అలాగా కట్ చేసేసి దాంట్లోకి అయితే కొన్ని లవంగాలను అయితే ఇలాగా పెట్టేస్తున్నాను అనమాట. లవంగాలు అనేవి చాలా ఘాట్ స్మెల్ ఉంటుంది. చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి కదా ఇంట్లో, చీకటీగలు అంటారు కదా, సో అలాంటివి తిరుగుతున్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తర్వాత కావాలంటే దీనిపైన ఇంకొంచెం బేకింగ్ సోడా వేసినా కూడా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి దాల్చిన చెక్క, లవంగాలు అంటారు కదా, సో ఈ దాల్చిన చెక్క ఒక చిన్న పీస్ని మీరు దవడకు పెట్టేసుకొని దాన్ని జ్యూస్ మింగుతూ ఉన్నారు అంటే మీకైతే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. లవంగమైన, దాల్చిన చెక్క ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఇలాగా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒకటి నోట్లో పెట్టేసుకొని పోండి, మీకే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే దాల్చిన చెక్క, లవంగాలు కలిపిన పౌడర్ అనమాట. మనం గరం మసాలా చేసుకుంటాం కదా, సో అదనమాట. దాంట్లో కొంచెం తీసుకొని దాంట్లోకి నేను కొబ్బరి నూనె వేశాను. ఒక 2 drops వేస్తే ఇలా సరిపోతుంది అనమాట. నోట్లో చిగుర్ల నుంచి రక్తం కారే వాళ్ళు, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చేవాళ్ళు, పిల్లలకి పుచ్చిపళ్ళు ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు, అంటే నోట్లో పళ్ళతో కానీ ఏ సమస్య ఉన్నా కూడా అన్నిటికీ బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఇలాగ దీనిని మనము బ్రష్ చేసుకున్నామనంటే చాలా తొందరగా రిలీఫ్ అయిపోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే ఇది ఒక 1/4 గ్లాస్ ఉంటుంది అనమాట, ఫుల్ గ్లాస్ కాకుండా కొంచెం తక్కువ ఉంటుంది. దాంట్లోకి ఒక చిన్న 1 inch అల్లం ముక్కని దంచి వేశాను. అలాగే 1 spoon జీలకర్ర వేశాను అనమాట. వీటిని ఇలాగా మరిగించుకోవాలి కొద్దిసేపు. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చేసుకున్నామంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బెల్లీ ఫ్యాట్ ఉండేవాళ్ళు, లేదంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ దీన్ని తాగడానికి చూడండి. కావాలంటే మీరు దీంట్లో లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తేనెని కలుపుకొని తాగొచ్చు, అలాగే కూడా తాగొచ్చు. ఏవి కలుపుకోకుండానైనా మీరు తాగగలిగితే వెయిట్ లాస్కి అయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మిక్సీ గిన్నెలు అయితే ఉంటాయి. అంటే మనం లోపల మంచిగా నీట్గా క్లీన్ చేస్తాం కానీ బ్యాక్ సైడ్ ఎక్కువ క్లీన్ చేయం కదా. చూడండి ఎంత డర్టీగా అయిపోయిందో. దీన్ని సింపుల్ ప్రాసెస్లో ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతి అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే బేకింగ్ సోడా వేసాను, తర్వాత వెనిగర్ వేసాను. చూసారు కదా ఈ రెండింటి రియాక్షన్ ఎలా అయిందో. మనం ఇంక ఎక్కువ ఏం చేయకుండానే ఇది చాలా సింపుల్గా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. కాసేపు అలా వదిలేసామనంటే మొత్తం కూడా నానిపోయి ఊరికని వచ్చేస్తుంది. తర్వాత నేను వేసింది విమ్ లిక్విడ్ అనమాట. అంటే నేను అది ఇంట్లో తయారు చేసిన డిష్ వాషర్ లిక్విడ్, మల్టీపర్పస్ క్లీనింగ్ లిక్విడ్ లాగా తయారు చేశాను. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అది లేకపోతే డిష్ వాషర్ వేసుకోవచ్చు అనమాట. తర్వాత టూత్ బ్రష్ తీసుకొని ఒకసారి ఇలాగ రుద్ది వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది అనమాట. బేకింగ్ సోడా వెనిగర్ రెండు కూడా ఆ మురికిని అంతా వదిలిచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్కువసేపు కూడా ఏం రుద్దలేదు, ఎంత మురికి వచ్చేసింది చూడండి, ఎంత నీట్గా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జూట్ బ్యాగ్, కాటన్ బ్యాగ్లను అయితే మళ్ళీ మనము ఎక్కువ వెయిట్ పెట్టుకొని మార్కెట్లోకి అట్లా తీసుకెళ్ళడానికి యూజ్ చేయలేము, ఎందుకంటే ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి. కానీ వీటితో చాలా రీయూజ్ ఐడియాస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇది ఫుల్ వీడియో ఉందన్నమాట. ఇలాంటి బ్యాగ్లతో మళ్ళీ మనము ఏమేమి చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియో ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ బొమ్మ వచ్చేసింది అనేసి దాన్ని కట్ చేయకుండా అలాగే దాన్ని చుట్టూ కట్ చేశాను అనమాట. ఇలాంటిది ఒకటి మనము కిచెన్లో కానీ ఎక్కడైనా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఇలాగ హ్యాంగ్ చేసుకున్నామనంటే, మామూలుగా వాటర్ బాటిల్స్ అయితే మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా, ఇంకా సమ్మర్ వస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికోసం ఎక్కువ బాటిల్స్ అయితే ఇంట్లో ఉంటాయి, పిల్లలు ఉంటాయి కదా. సో ఈ బాటిల్స్ అన్నీ అక్కడోటి పడేస్తే మురికి పట్టేస్తూ ఉంటాయి, పాడైతూ ఉంటాయి, పాతగా అవుతూ ఉంటాయి, గీతలు పడుతూ. ఇలాగ నీట్గా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నామనంటే కావాలన్నప్పుడు తీసుకోవచ్చు, లేదంటే దాంట్లో నీట్గా దుమ్ము పడకుండా ఉంటాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకున్నామనంటే మనం కర్రీస్లో ఈజీగా వాడుకుంటూ ఉండొచ్చని. ఇది ఏంటంటే కొంతమంది ఎక్కువగా అంటే ఇప్పుడు వంటలు చేసే వాళ్ళకి కొంచెం తెలియదు ప్రాసెస్ అనేది. ఇలాగ అల్లం వెల్లుల్లి ఒలుచుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకునే టైంలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకోండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట, తొందరగా పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం మిక్సీ వేయగానే ఇది హీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు పక్కన ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగైన తర్వాత మాత్రమే మనము వేరే డబ్బాలో అంటే స్టోర్ చేసుకునే డబ్బాలో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని కొంచెం కూలింగ్ తగ్గించుకోవాలన్నమాట. మిక్సీ వేసినప్పుడు చాలా హీట్గా ఉంటుంది కదా. ఇంకోటి ఫైన్గా మిక్సీ వేసుకోవడం కూడా తొక్కలు లేకుండా నీట్గా మెత్తగా ఉండేలాగా వేసుకోవాలి. కూలింగ్ చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగ ఉల్లిపాయలు, టమాటాలు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ర్యాక్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో వీటిని డైరెక్ట్గా వేస్తే ఏంటంటే అవి కూలిపోయినప్పుడు కిందంత రసం గారుతా గలీజ్ అయిపోతూ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటాయి, దాంతో గలీజ్గా చిన్న ఈగలు వాళ్తూ ఉంటాయి, అంతా గందరగోళం అయిపోతూ ఉంటుంది. ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుని అంటే మీరు పెట్టుకునే ర్యాక్స్కి సైజుకి తగ్గట్టుగా ఇలా పెట్టుకున్నారని అంటే మనకి పేపర్ కన్నా కూడా ఇది జూట్ బ్యాగ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా వెల్లుల్లి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాంటి నెట్ బ్యాగ్స్లో పెట్టుకున్నామంటే వెల్లుల్లి పాడు కాకుండా ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట. ఇంకా ఇలాగ నీట్గా సర్దేసుకున్నారంటే మీకు చూడడానికి ఇల్లు కూడా కిచెన్ నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక బిళ్ళ కర్పూరం వేశాను, తర్వాత కొంచెము జవాదు కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత కొంచెము షాంపూ యాడ్ చేసుకోవాలి. క్లినిక్ ప్లస్ షాంపూ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అది 1 రూపీ ప్యాకెటే వస్తుంది, అంటే రేట్ కూడా చాలా తక్కువ కాబట్టి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాగ మూడింటిని బాగా కలుపుకున్న తర్వాత జస్ట్ సింపుల్గా ఈజీగా మనమైతే స్టవ్ని, కిచెన్ కౌంటర్ టాప్ని, బ్యాక్ సైడ్ టైల్స్ని అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం జవాదు యూజ్ చేసాం, కర్పూరం యూజ్ చేసాం కదా, జవాదు అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట. నీసు వాసన లాగా అలా లేకుండా, డర్టీ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. కర్పూరం వేసాం కదా, ఈ దరిదాపుల్లో చిన్న చీకటీగలు, బొద్దింకలు తిరగకుండా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బల్లులు కూడా కర్పూరం స్మెల్కి దగ్గరలో రావన్నమాట. మనం స్టవ్ దగ్గర అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అలా పెట్టుకున్నప్పుడు అవి రాకుండా ఉండడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట క్లీనింగ్కి. అంతేకాకుండా మనకు స్టీల్ డబ్బాలు రెగ్యులర్గా యూజ్ చేసేవి పసుపు, ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అవేంటంటే ఒక్కొక్కసారి మనకు కడిగడానికి టైం ఉండదు, అయిపోయినాక మళ్ళీ ప్యాకెట్ పోసుకోవాల్సి వస్తుంది. అది ప్యాకెట్ ఉంది కదా అని మళ్ళీ కడగడానికి టైం తీసుకుంటాం. అలాంటి డబ్బాలు, స్టీల్ డబ్బాలన్నీ కూడా నీట్గా ఈ లిక్విడ్తో ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. మంచి షైనింగ్తో ఉంటాయన్నమాట. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. వాటర్ వేసి కడిగే పని లేకుండా నీట్గా ఈ ఒక్క లిక్విడ్తో చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా. తర్వాత అగరబత్తీలు ఉంటాయి కదా, సో ఒక్కొక్క అగరబత్తి కొంచెము స్మెల్ తక్కువగా ఉంటాయి. మనకి మంచి స్మెల్ రావాలి, ఇంట్లో డివోషనల్ ఫీల్ ఉండాలి మనం వెలిగించిన అగరబత్తి నుండి అని అనుకుంటే కనుక ఈ అగరబత్తీలకి కొంచెము జవాదుని పూసి వెలిగించుకోండి. అప్పుడు ఏంటంటే జవాదు అనేది న్యాచురల్గా మంచి
మంచి స్మెల్ ఉంటుంది, మంచి పర్ఫ్యూమ్ ఫీల్ ఉంటుంది కదా, అలా మనకి ఏదైనా పూజ చేసుకున్న ఫీల్ ఉంటుంది అనమాట జవాదు తగిలితే. కాబట్టి ఇలాగా అగరబత్తీలకి జవాదు పూసి మీరు వెలిగించుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా ధూపం కానీ పొగ కానీ వేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ధూప్ స్టిక్స్ వాడుతూ ఉంటారు కదా, అలా కాకుండా అవి కొంచెం కెమికల్తో ఉంటాయి. నాకైతే హెడేక్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పీలిస్తే. అందుకు నేనైతే రెగ్యులర్గా కూడా ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, సో ఆ కొబ్బరి చిప్పని కాల్చి తీసుకొని పొగ వేస్తానన్నమాట. ఇలాగా మీరు మట్టి ప్రమిదిలో కానీ ఏదైనా తీసుకొని దాంట్లో కొబ్బరి చిప్పని కాల్చి కొంచెం వెల్లుల్లి పొట్టు కొంచెం పసుపు వేశారంటే ఇలాంటి సీజన్లలో పిల్లలకి జలుబులు జ్వరాలు రాకుండా, వచ్చినా కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా, దోమల బాధ తక్కువగా ఉండేలాగా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలకి కూడా అంటే నెలల బేబీస్కి కూడా వెల్లుల్లి పసుపు పొట్టు వేశారంటే జలుబు అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని అయితే పిల్లలకి మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇలా కట్ చేసిన వీటిపైన కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసి ఇచ్చామనంటే చాలా మంచిగా నీట్గా తినేస్తారు వాళ్ళు, ఈజీగా ఉంటుంది తినడానికి వాళ్ళకి. ఇంకా ఇలాచీలు అయితే ఉంటాయి కదా, సో మనం ఇలాచీని షాప్ నుంచి తెచ్చుకునేప్పుడు గ్రీన్ కలర్లో ఉండేవి తెచ్చుకున్నామంటే లోపల మంచి స్మెల్ ఉంటుంది అనమాట. కొంచెం వైట్ కలర్లోకి మారినవి అయితే చాలా డ్రై అయిపోయి స్మెల్ తక్కువ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది గ్యాస్ ట్రబుల్కి చాలా బాగా పనిచేస్తుంది. రోజు మీరు ఒక ఇలాచీని దవడకు పెట్టుకొని చూస్తూ ఉండండి, ఎంత గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండే వాళ్ళైనా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళైనా చాలా తొందరగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కర్పూరంని ఇలాగా పౌడర్ చేసి వేసానమాట. పచ్చి కర్పూరంని వాడితే చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ కర్పూరంతో పాటు కొంచెం జవాదును కూడా వేసాను. దానితో పాటు కొంచెం పౌడర్ కూడా, అంటే మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అది వేసేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశానమాట. ఇవి మూడు కూడా మంచి స్మెల్తో ఉంటాయి కాబట్టి ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కర్పూరం కొంచెం లేట్గా కరుగుతుంది. ఇలా మూడు బాగా కరిగిన తర్వాత స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని ఇలా ఇల్లంతా మీరు స్ప్రే చేసుకున్నారనంటే ఎప్పుడైనా బట్టలు ఆరిన స్మెల్ లాగా ఇంట్లో గాలి ఎక్కువగా తగలకుండా మనం కిటికీలు డోర్లన్నీ క్లోజ్ చేస్తున్న టైంలో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ మూడింటిని కలిపి మీరు ఇల్లంతా స్ప్రే చేసుకున్నారని అంటే చాలా మంచి వాసన వస్తుంది అనమాట. తర్వాత ఒక 2-3 లవంగాలను అయితే తీసుకొని ఇలా కాల్చి ఆ పొగ వస్తున్న టైంలో మీరు గ్లాస్ ఐటమ్స్ బోర్లు ఇచ్చారనంటే, గ్లాస్ అంటే కప్పులు కానీ లేదంటే వాటర్ గ్లాసులు కానీ ఇలా గాజు వాడుతున్నప్పుడే కొంచెం బ్యాడ్ స్మెల్ నీసు వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత బాగా నీట్గా కడిగినా కూడా అప్పుడప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఇలా బోర్లు ఇచ్చేసింటే ఆ పొగకి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్కి కింద ఉండే పార్ట్ అనమాట. దాంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ తీసుకొని ఒక కర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసేసి తర్వాత దాంట్లోకి కొంచెము జవాదిని కూడా వేసేసాను అనమాట. తర్వాత దీనిపైన లవంగాలు కూడా వేసాను. లవంగాలు అనేది పూర్తిగా మీ ఆప్షనల్, మిగిలినవి మాత్రం కంపల్సరీ వేసుకోండి. మనకి రూమ్ ఫ్రెషనర్లతో పని లేకుండా ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లలో అక్కడొకటి మనం పెట్టేసుకున్నామనంటే మీరు ఆ దగ్గరలో వెళ్తుంటే అసలు మంచి ఫీల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జవాదు కర్పూరం అనేది న్యాచురల్గా మంచి ఫ్లేవర్తో ఉంటాయి కాబట్టి, మంచి స్మెల్తో ఉంటాయి కాబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము పచ్చిమిర్చి ఒడిచినప్పుడు, తొడిమెలు తీసినప్పుడు, కట్ చేసినప్పుడు చేతులు అయితే కారం అవుతూ ఉంటాయి కదా. సో అలా కారం అయినప్పుడు ఏంటంటే మనము ఫేస్ వాష్ చేసుకున్నాం, మా మొహం అంతా మండుతూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఇలాగా టూత్పేస్ట్ అప్లై చేసేసుకొని బాగా ఇలా రుద్దేసుకొని తర్వాత వాష్ చేసుకున్నారంటే మీకు చేతులు బాగా నీట్గా క్లీన్ అయిపోవడంతో పాటు కారం తగ్గిపోతుంది అనమాట. 2 రకాలుగా వర్తిస్తుంది ఇక్కడ టూత్పేస్ట్తో క్లీన్ చేసుకోవడం వల్ల. చేతులు కూడా మంచిగా షైనీగా అవుతాయి అనమాట. తర్వాత వచ్చేసి ఇలాగా పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదా, సో వీటితో మనం రకరకాలుగా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో ఈ దీన్ని ఏంటంటే మనం చేతిలో పట్టుకుంటే ఒక్కొక్కసారి కుచ్చుకున్నట్టు అవుతూ ఉంటుంది అనమాట. అలా కుచ్చుకున్నట్టుగా అవ్వకుండా చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోవాలి. బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఇలా టైల్స్ క్లీన్ చేస్తాను కూడా గట్టిగా రుద్దాల్సి వస్తూ ఉంటుంది. ఇలా బ్రష్కు పెట్టుకొని మీరు రుద్దారంటే చాలా సింపుల్గా తొందరగా పని అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువ టైం తీసుకోదు, చేతిలో పట్టుకొని రుద్దుకున్నంత టైం తీసుకోదనమాట ఇలా పెట్టడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి కొంచెము బేకింగ్ సోడాని అయితే తీసుకోవాలి. దానితో పాటు ఇక్కడ నేనైతే ఒక కర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసాను. అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేసాను అనమాట. ఇలాగ ఈ వేసిన తర్వాత దీంట్లోకి కొంచెము టూత్పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టూత్పేస్ట్ ఏంటంటే మనకి ఇవి బైండింగ్ కోసం అనమాట. ఇలాగ చేసుకున్న దానిని అయితే మనము ఇలాగ ముద్ద చేసుకోవాలి. ముద్దగా కాకపోతే కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ టూత్పేస్ట్తోనే ముద్ద చేసేసాను. టూత్పేస్ట్ జస్ట్ మనకి ఇది ముద్ద అవ్వడం కోసమే అనమాట. ఇలాగ చేసిన దీన్ని అయితే చిన్న ఉండలుగా చేసేసుకొని, ఎలుకల సమస్యలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలా ట్రై చేసి పెట్టండి.
అక్కడొకటి సిలిండర్ దగ్గర, కిచెన్లో సింక్ దగ్గర, కింద జాలి దగ్గర అన్నిటికాడ అక్కడొకటి పడేసేయండి ఎలకలు వచ్చే ప్లేసెస్లో. ఇవి తిన్నాయంటే కనుక వాటికి కడుపులో గడబిడ స్టార్ట్ అయిపోతుంది, బయటకు పరిగెత్తాయి అనమాట. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కార్లలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నాఫ్థలిన్ బాల్ని అయితే తీసుకొని దీన్ని అయితే ఇలాగ పౌడర్ చేసేసుకోవాలి. పేపర్లో వేసుకొని మీరు ఇలా చేశారనంటే ఈజీగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇలా అయిపోయిన దాంట్లోకి కొంచెము పౌడర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకోండి. రోజు నైట్ పడుకునే ముందు ఇలాగా సింక్లో కొంచెంగా స్ప్రింకిల్ చేసేయండి. ఆ స్మెల్కి సింక్లో నుంచి బొద్దింకలు వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి బల్లులు సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నాఫ్థలిన్ బాల్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా ఘాటు స్మెల్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇలాగా స్ప్రింకిల్ చేసి పెట్టుకున్నారని అంటే మీకు ఆ సమస్య చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక టిష్యూని అయితే తీసుకొని దాంట్లోకి ముందు కొంచెం కర్పూరం పౌడర్ చేసి వేసాను, తర్వాత జవాదు యాడ్ చేసి తర్వాత కొంచెము పౌడర్ వేసాను అనమాట. ఇలాగా వేసిన తర్వాత వీటిని అయితే మంచిగా ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకున్నారు అని అంటే నీట్గా ఫోల్డింగ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నవి మనకి బట్టల్లో అక్కడొకటి పెట్టేసుకున్నామనంటే బట్టలు ఎప్పటికీ కూడా మంచి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనం కంఫర్ట్ వేసినా కూడా కొద్ది రోజులకు అది తేలిపోతుంది అనమాట. మనము డైలీ వేర్ వేసుకునేటివి కాకుండా షెల్ఫ్లో బీరువాల్లో పెట్టుకునేటివి ఉంటాయి కదా, సో వాటికి ఇవి కంఫర్ట్ స్మెల్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీకు మంచిగా స్మెల్ ఉండాలి అన్న కర్పూరం స్మెల్కి బూజు పురుగులు కూడా దగ్గరలో రావన్నమాట. బట్టల మధ్యలో అక్కడక్కడ బూజు పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, అలా కనపడకుండా నీట్గా ఉంటాయి అనమాట. మనం ఏవైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసి సగం డబ్బాలో వేసుకొని సగం వాడుకొని తర్వాత మళ్ళీ సగం ప్యాకెట్లో ఉండిపోయేటట్టు అయితే కనుక ఆ ప్యాకెట్ని మళ్ళీ మనము ఈ విధంగా చేస్తే మళ్ళీ సీల్ అవుతుంది అనమాట. అంటే మనం ప్యాకెట్ కొన్నప్పుడు సీల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మళ్ళీ సీల్ అవుతుంది అనమాట. స్పూన్ని కొంచెం హీట్ చేసేసి ఒక పేపర్ పెట్టేసుకొని డైరెక్ట్ పెడితే స్పూన్ కవర్ డైరెక్ట్ కాలుతుంది అనమాట. అలా కాకుండా ఇలాగ పేపర్ పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటాయి. చూడండి, నేను అన్ని ప్యాకెట్స్ కూడా ఇలాగే యూజ్ చేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ డిష్ వాషర్కి విమ్ లిక్విడ్ వాడుతూ ఉంటాను. సో ఇది ఇలాగా డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేను ప్రిపేర్ చేసుకొని 1.5 year పైన అవుతుంది. ఈ డిస్పెన్సర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట, డేట్స్ బాక్స్తో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మనకి ఇవి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. అంత కాస్ట్ పెట్టకుండా అవసరమే లేకుండా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంత ఈజీగా మనకైతే డిస్పెన్సర్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను అయితే గిన్నెల తోమేది చూపించుదామని ఇది డిస్పెన్సర్ కూడా ఒకసారి చూపిద్దాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇది చూపిస్తున్నాను. ఇంట్లో ఉండే వేస్ట్గా ఉండే డబ్బాలతో అయితే నేను ఈ డిస్పెన్సర్ ప్రిపేర్ చేశాను. దీనికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా దీన్ని యూజ్ చేసుకున్నారు, అంటే దీన్ని తయారు చేసుకున్నారు. చాలామంది కూడా దీన్ని ఫాలో అయ్యారు అనమాట. నేను ఓన్గా ప్రిపేర్ చేశాను, ఎవరి దగ్గర చూసింది కాదు. నేను ఆన్లైన్లో చూసిన దాన్ని ఇలాగా ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలతో ఎలా చేయొచ్చు అని ఒక ఐడియాని ఆలోచించి చేశానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా న్యూస్ పేపర్ అయితే ఉంటుంది కదా, న్యూస్ పేపర్ కానీ ఏదైనా టిష్యూ కానీ ఇలాగ చిన్న పీసెస్గా చేసేసుకొని ముందుగా మనము ఇలా డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా దాంట్లో నానబెట్టేసేయాలన్నమాట. ఇలాగ మొత్తం కూడా తడిచేలాగా నానబెట్టేసిన తర్వాత మనకి ఒక్కోసారి గిన్నెలు ఎక్కువగా ఉంటాయి, నాన్ వెజ్గా ఉండేటివి అవన్నీ కూడా కొంచెం స్మెల్తో ఉంటాయి అన్నమాట. చేపలు, రొయ్యలు ఇలాంటివి వండినప్పుడు ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాగ న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకున్నామంటే మనకి పని చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలాగ రుద్దేస్తూ ఉంటే చాలా గిన్నెలు తొందరగా కడిగేయచ్చు. ఇంకోటి చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మన స్క్రబ్బర్తో రుద్దిన దానికన్నా కూడా ఎక్కువ నీట్గా క్లీన్ అవుతాయి అనమాట. ఎక్కువ మీకు గిన్నెలు ఉన్న టైంలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి సగం తిన్న సగం ఆడబడేస్తూ ఉంటారు. అవైతే మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్లో నుంచి ఇలాగ తీసేసి బిస్కెట్స్ అయితే ఒకటి ఏదైనా మూత టైట్గా ఉండే డబ్బాలోకి వేసేసుకొని దాంట్లో కొంచెం బియ్యం వేసేసి పెట్టేసేయండి. మీరు ఎన్ని రోజులకి మళ్ళీ ఓపెన్ చేసుకున్నా కూడా దాంట్లో బిస్కెట్స్ అనేవి మంచిగా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా అలాగే ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లలవి కానీ న్యూస్ పేపర్లు కానీ క్యాలెండర్లు కానీ పాతవన్నీ ఉంటాయి కదా, వీటిని మళ్ళీ మనమైతే వాడుకోము, వాళ్ళకి వేసేస్తూ ఉంటాం ఇనుప సామాన్ వాళ్ళకి. అలా కాకుండా కొన్ని మనం యూస్ చేసేసుకోవచ్చు వీటిలో. ఇలా
ఇలాగ మందంగా ఉండే వాళ్ళ డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవి చాలా మందంగా ఉంటాయి పేపర్స్. వీటితో మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అంటే మనకి రాసుకునే అయిపోయిన పేపర్లతో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, క్యాలెండర్లు ఇలాంటి వాటిని మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలంటే ఓల్డ్ బుక్స్తో మళ్ళీ రీయూజ్ చేసుకునే ఐడియాస్ ఫుల్ వీడియో ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇలాగా నేను యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి కొన్ని పేపర్లు మీరు ఇలాగా చేసి రెడీగా చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇలాగా నేను ఇన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా చేసి పెట్టుకుని టీవీ దగ్గరనో టీపై దగ్గరనో పెట్టుకున్నారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏవైనా తింటున్నప్పుడు వచ్చే చెత్త అంతా వేసుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళు రాసుకునేటప్పుడు షార్ప్ చేసుకునేటివి కొంచెం ఏదైనా ఎరేజర్ లాంటివి డస్ట్లో వచ్చేటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా కింద పడేయకుండా ఇల్లంతా నీట్గా గలీజ్ అవ్వకుండా నీట్గా ఉండాలంటే ఇలాగా అక్కడ ఒకటి వాళ్ళు యూజ్ చేసుకునేలాగా మనము ఇలాంటి ఫోల్డింగ్స్ చేసి పెట్టామనంటే వాళ్ళు తినేటప్పుడు కానీ ఇలాగా ఏవైనా ఒలుచుకొని తినేటివి ఉంటాయి కదా, ఇది ఒకటి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. అన్నీ కూడా దాంట్లో వేసేసి అది డస్ట్లో పడేస్తే సరిపోతుంది అనమాట. ఇలా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనంటే ఇలాగా మందంగా ఉండే పేపర్స్, పెద్ద పేపర్స్ ఉంటాయి కదా, సో వాటితో ఇలా మంచిగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూస్ పేపర్తో కూడా మనము మామూలుగా డస్ట్బిన్ కవర్స్ బయట ప్లాస్టిక్వి కొంటూ ఉంటాం కదా, అలా కొనే అవసరమే లేకుండా అంటే మనకి డ్రై వేస్ట్ వేసుకునేదానికి ఇలా న్యూస్ పేపర్లు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి చాలా పెద్ద సైజులో కూడా ఉంటాయి కాబట్టి ఇలా మెయిన్ పేజీలు ఉంటాయి కదా, సో పేపర్కి వాటితో అయితే మనము పెద్ద పెద్ద డస్ట్బిన్ కవర్సే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ చూస్తున్నారు కదా, సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ హాట్ గ్లూ వేస్తున్నాను. అది వేయాల్సిన అవసరమే లేదు, మామూలుగా ఫెవిక్విక్ కానీ లేదంటే ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్ ఉంటాయి కదా పిల్లలు పేపర్స్ అంటించేవి, అది వేసుకున్నా కూడా నీట్గా అంటుకుంటుంది అనమాట. ఇదేంటంటే నేను కొంచెం నాకు అందుబాటులో ఉంది కాబట్టి వేసేసాను. మీ దగ్గర ఇదే ఉండాలని ఏం లేదు, మీరు ఆ ఫెవిస్టిక్ ఫెవికాల్ ఏది వేసినా కూడా చాలా నీట్గా అంటుకుంటాయి అనమాట. సో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కొన్ని కవర్స్ని రెడీ చేసి పెట్టుకున్నారు అంటే మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. డ్రై వేస్ట్ వేసుకునేదానికి ఇవి చాలా బాగా పనికొస్తాయి అనమాట. తడి చెత్త వేస్తే తడుస్తాయి కదా, అలా కాకుండా పేపర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటి కవర్స్ కానీ వేసేటివి ఉంటాయి కదా, అలాంటివి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. తడి చెత్త అయినా కూడా ఏదైనా కవర్లో కట్టి వేసామనంటే అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. మనకి డస్ట్బిన్ కవర్స్ కొనే పనే ఉండదన్నమాట, ఇంట్లో ఉండే పేపర్స్తోనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే తీసుకొని నేను ఇక్కడ ఈ బాటిల్ చూడండి, ఇది క్రాస్ డిజైన్స్తో ఉందన్నమాట, స్ట్రైట్ లైన్స్ కాకుండా. సో వాటిని అదే డిజైన్స్తో కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 4 బాటిల్స్ని తీసుకున్నాను, మంచిగా డిజైన్ కూడా ఉందన్నమాట. ఇదైతే కేక్కి వచ్చిన బేస్ అనమాట, పిల్లల బర్త్డేకి కేక్ వస్తుంది కదా, దాని కింద బేస్ అనమాట. చూడడానికి చాలా నీట్గా చాలా అందంగా ఉంది. సో నాకు పడే బుద్ధి కాలేదనమాట. సో మళ్ళీ రీయూజ్ చేసుకుందామని ఇలా బాటిల్స్ ఉంటే కట్ చేసేసి 4ని సేమ్ సైజులో కట్ చేసి దీని మీద అంటించేస్తున్నాను. దీని మీద మామూలుగా ఈ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చి అలాగే ఉంచాను. లేదంటే మంచిగా ఏదైనా పెయింట్ చేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ ఏదైనా లేస్ కూడా అంటించేసుకోవచ్చు. కాకపోతే నాకు అంత హెవీగా అవసరం లేదు, ఇదే బాగుంది, సింపుల్గా ఉంది అనిపించింది అనమాట. ఇంక ఇలాగే ఉంచేసాను. ఇది దేనికోసం యూజ్ చేస్తామనంటే మనం రెగ్యులర్గా బయట పసుపు కుంకుమ ముగ్గేస్తాం కదా, దాంట్లో పసుపు కుంకుమ వేస్తూ ఉంటాం, చాక్ పీసులు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటి మంచిగా రెడీ చేసుకొని మనం బయట పెట్టుకున్నామంటే తులసమ్మ దగ్గర ముగ్గేసుకునేటప్పుడు కానీ గడప దగ్గర కానీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు అందరికీ కూడా షేర్ చేద్దామని మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇలాగ చేసుకున్న దానికి మీరు కావాలంటే థ్రెడ్స్ పెట్టుకొని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలాగే నచ్చింది, ఇలా పట్టుకునేదానికి సింపుల్గా ఉంది. మనం 3-4 రకాల గిన్నెలు పట్టుకొని ముగ్గులు వేసుకోకుండా ఇలాగ ఒకటే దాన్ని పట్టుకొని పోయామంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పిల్లల బిస్కెట్స్ ప్యాకెట్లలో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటివి రకరకాలుగా వస్తూ ఉంటాయి, ఒక్కో ప్యాకెట్లో ఒక్కో రకంగా వస్తూ ఉంటాయి. వీటిని మళ్ళీ మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు, మంచి మంచి ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ పిల్లలైతే ఫ్రిడ్జ్లో చాక్లెట్స్, ఈ చిన్న చిన్న నెయిల్ పాలిష్ డబ్బాలు, ఎసెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న ఐటమ్స్ స్టోర్ చేసుకునే దానికి ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎక్కువ గలీజ్ అవ్వకుండా అన్నీ కలిసిపోయి ఉండకుండా ఇలా సాస్ ప్యాకెట్లు లేదంటే మన కిచెన్లో ఏమైనా చిన్న చిన్నవి పులిహోర ప్యాకెట్ లాంటివి తెచ్చుకుంటాం కదా, ఇలాంటివన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటూ ఉండొచ్చు. మనకి ఎన్ని ప్యాకెట్లు వచ్చినా కూడా ఈ స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ లాగా పనిచేయడంతో పాటు మనకి పక్కన స్పేస్ అంతా కూడా గలీజ్ అవ్వకుండా అన్నీ కలిసిపోయి ఉండకుండా నీట్గా ఉంటాయి. అంతేకాకుండా దీంట్లోకి సాల్ట్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం కంఫర్ట్ వేసేసుకొని మీరు ఎక్కడైనా రూమ్లో కానీ బాత్రూంలో కానీ పెట్టుకున్నారు అంటే
మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అయిపోతానే దాంతోపాటు తీసి బయటపడేసేయచ్చు. దాంట్లో నేను జవాదు కూడా యాడ్ చేశాను అనమాట. జవాదు స్మెల్ అనేది నాకు చాలా బాగా ఇష్టం అనమాట. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకు ప్రతి దాంట్లో కూడా స్మెల్ వచ్చే వాటిలలో నేను కంపల్సరీ యూస్ చేస్తాను. ఇలాగ చేసిన దాన్ని మీరు ఎక్కడైనా రూమ్లో పెట్టుకున్నారనంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్స్ అవసరమే లేదు. ఇంకా మనకి మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. ఎప్పుడు చూసినా కూడా ఏదో డివోషనల్ ఫీల్ ఉంటుంది అనమాట. మంచిగా ఇప్పుడే ఏదో పూజ చేశారా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇలాగ వేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నదైతే క్యాలెండర్ అనమాట. సో ఈ క్యాలెండర్లతో కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు అని మళ్ళీ ఇది కూడా షేర్ చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. క్యాలెండర్లు అయితే కొన్ని సైజెస్లో ఉంటాయి కదా, మనకి ఆ సైజులను బట్టి మనము అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకున్నారంటే ఇక్కడ గ్లూనే వేయాల్సిన అవసరం లేదు. మీరు పిన్స్ కొట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. స్టాప్లర్ ఉంటుంది కదా, సో ఆ స్టాప్లర్ని కొట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగైతే చేసేసుకొని నేనైతే హాట్ గ్లూ వేసేసాను అనమాట. సో నీట్గా రెడీ చేసేసుకోవచ్చు. మనకి ఇవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. మంచిగా మనకి ప్లాస్టిక్ కవర్స్ కొనే పని లేకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా ఇవైతే దేనికి పనికి రావు అసలు మనకి. సో ఇలాంటి వాటిని కూడా మనము మంచి ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు అనమాట. లేడీస్కి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నేనైతే చాలా ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాను కంటిన్యూగా. ఒకటి ఏదైనా పాడైంది అంటే మళ్ళీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని వాడుకుంటున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సపరేట్గా మనకి ఇన్నర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా దేనికి అది సపరేట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొత్తవి పాతవి లేదంటే ఇంకా రకరకాలుగా పెట్టుకుంటాం కదా మనము. సో అవన్నీ కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి. నేను ఫస్ట్ అయితే బ్యాక్ ఫోల్డ్ చేశాను. ఆ తర్వాత దీన్ని రివర్స్ తీస్తున్నట్టుగా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇలాగ లోపలికి లాగాను అనమాట. రెండు కూడా సేమ్ ఉండేలాగా. తర్వాత దీంట్లోకి స్టిఫ్గా ఉండే పేపర్ని పెడతాను. చూడండి ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా అంటే కింద ఉండే పార్ట్ని కార్నర్స్ ఫోల్డ్ చేశాను, లోపలికి మలిచి పెట్టాను. ఇప్పుడు ఈ సైడ్స్లో 4 వైపులా కూడా ఇలాగా మందంగా ఉండే పేపర్ పెట్టాను, స్టిఫ్గా ఉండడం కోసం అనమాట. ఇది క్లాత్ బ్యాగ్ కాబట్టి అటు ఇటు అవుతుంది కదా, అలా అవ్వకుండా స్టిఫ్గా ఉండడానికి నేను మందంగా ఉండే పేపర్స్ పెట్టాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాగా మనము రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలవైనా కర్చీఫ్స్ పెట్టుకోవచ్చు, నాప్కిన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేశాను. తర్వాత వాటర్ని కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి ఇక్కడ ఒక ట్యాబ్లెట్ని కొంచెం పౌడర్ లాగా చేసి కలుపుతున్నాను అనమాట. ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ ఏవైనా వాడడానికి ఉంటాయి కదా, సో అలాంటి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని పౌడర్ చేసి కలిపాను. తర్వాత దాంట్లో కొంచెం వెనిగర్ వేసేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఇవి వేసుకున్న తర్వాత మంచిగా వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇదేంటంటే టాయిలెట్లో నైట్ పడుకునే ముందు మీరు వేసేసుకొని మార్నింగ్కి ఫ్లష్ చేసేయండి. అప్పుడే ఫ్లష్ చేయదు. ఎవరు కొంతమందికి టాయిలెట్ ఎంత కడిగినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి, కొంచెం గలీజ్ వాసన వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి టాయిలెట్స్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగ వాటర్ వేసేసుకొని వదిలేసేయండి. ఆ ట్యాబ్లెట్కి పసుపు స్మెల్కి మొత్తం కూడా ఈ బ్యాక్టీరియా ఏదున్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మీకు మార్నింగ్ కల్లా మంచిగా నీట్గా ఉంటాయి, ఎక్కువ బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడూ బాత్రూమ్ అనేది డ్రైగా ఉండేలాగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక బాటిల్ని అయితే తీసుకొని దీనికి నేనైతే ఇయర్ బడ్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మూతకి సరిపోయేలాగా అంటే మూతలోకి ఇయర్ బడ్ దూరేలాగా చిన్న హోల్ చేసుకోవాలి. మరీ లూజ్గా వెళ్ళకూడదు అనమాట, టైట్గా వెళ్ళాలి. ఆ టైట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలాగ ఇయర్ బడ్ని పెట్టేసుకొని దీనికి స్టాండింగ్స్ లాగా 2 స్టిక్స్ అయితే తీసుకున్నాను. సేమ్ సైజులో ఉండే స్టిక్స్, కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి, విరిగిపోయేటివి కాకుండా. ఈ రెండింటిని ఇలా పెట్టేసుకొని నేను టేప్ వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ బాటిల్లోకి వాటర్ ఫిల్ చేసుకొని మీరు ఎక్కడికైనా ఒక 2-3 రోజులు ఊరికి వెళ్ళిపోతాము కానీ ఇంట్లో మొక్కలు ఉన్నాయి కుండీలలో, ఇవి ఎండిపోతాయేమో, చెట్లు చచ్చిపోతాయేమో అని భయపడతా ఉంటారు చాలామంది, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా ప్లాస్టిక్ బాటిల్లో ఇలా చేసుకొని మీరు కుండీలలో పెట్టేసుకొని పోండి. మీరు వచ్చే వరకు ఆ మట్టి అనేది ఆరిపోకుండా డ్రై అవ్వకుండా నీట్గా వెట్టుగా ఉంటుంది అనమాట. ఇది ఒక్కొక్క డ్రాపే లీక్ అవుతుంది కాబట్టి 2-3 రోజులు ఈజీగా ఇవి మంచిగా హెల్తీగా ఉంటాయి మీరు వచ్చే వరకు కూడా. ఈసారి వెళ్ళేటప్పుడు అలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పుల బాక్సులు, షూ బాక్సులు వస్తూ ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ వస్తూనే ఉంటాయి. కార్డ్బోర్డ్స్ ఐడియాస్ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. కార్డ్బోర్డ్స్తో ఏమేమి చేయొచ్చు, ఎన్ని రకాలుగా
రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, మనము క్లాత్ ఆర్గనైజర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా ఎలా చేసుకోవచ్చు అనేది మనకి ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో. ఒకసారి మీరు ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడండి. ఇంకా ఇక్కడ నేనైతే వీటిని సైడ్లో ఉండేది ఇది పైన ఉంటుంది కదా, సో దాన్ని అయితే కట్ చేసి అడుగున అంటించేసాను అనమాట. చూడండి ఇప్పుడు నీట్గా ఉంది. దీనికైతే కలర్ పేపర్ వేస్తున్నాను. నా దగ్గర ఇది కలర్ పేపర్ అవైలబుల్ ఉంది, వేసేసాను. అబ్బా ఎంత భలే ఉంది కదా అసలు, చూడడానికి నీట్గా మనం ఏదో బయట నుంచి కొనుక్కొచ్చుకున్న దానిలాగా ఉంది కదా. ఇలాంటి చిన్న చిన్న పిల్లలవి టీ షర్ట్స్ అండర్వేర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గజిబిజి అవ్వకుండా నీట్గా ఉండేలాగా ఇలాగా సర్దుకోవచ్చు అనమాట. ఇవి చిన్న సైజులో పెద్ద సైజులో మనకి రకరకాలుగా మన షెల్ఫ్లకు తగ్గ సైజు చూసుకొని ఎట్లా కావాలంటే అట్లా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. కలర్ పేపర్ వేయడం వల్ల నీట్గా అందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, సో వీటికైతే కొంచెం హోల్ పెట్టేశాను. తర్వాత దీనిని దేనికోసం యూజ్ చేస్తాను అంటే, మనం చపాతీ చేసుకునేటప్పుడు పొడిపిండి వేస్తూ ఉంటాం కదా, ఆ పొడిపిండి గిన్నెలోకి తీసుకుంటే సగం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోయింది మళ్ళీ దాంట్లో వేయలేము, పురుగు పట్టేస్తూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది, అలా పడేస్తూ ఉంటాం. అలా అవ్వకుండా ఇలా బాటిల్లో వేసుకొని మీరు చేసుకున్నారనంటే పిండి దాంట్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. కిందంతా పోవడము అలా లేకుండా ఎక్స్ట్రా ఉండకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, వీటితో మన ఛానల్లో అయితే అసలు ఈ వీడియోలకి ఈ ఐడియాస్కి కొదవే లేదు. ఎన్ని కావాలంటే మీకు అన్ని రకాల ఐడియాస్ ఉన్నాయి కంఫర్ట్ బాటిల్స్తో. ఇంకా ఇక్కడ చూడండి ఇలాగ దాని షేప్ ఉంటుంది కదా, సో యాజ్ ఇట్ ఈజ్ ఆ షేప్నే కట్ చేశాను అనమాట. తర్వాత దానికి ఒక కలర్ పేపర్ అంటించేసాను. బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకునేదానికి ఒక హోల్ పెట్టేశాను. దీన్ని మనం మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పొచ్చు. మీరు కిచెన్లో వాడుకోవచ్చు, హాల్లో వాడుకోవచ్చు, బాత్రూంలో వాడుకోవచ్చు, రకరకాల మీరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అని ఇది ఎన్ని రకాలుగా వాడుకోవాలని అన్ని రకాలుగా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. రిమోట్లు పెట్టుకునేదానికి, ఫోన్లు పెట్టుకునేదానికి, ఛార్జింగ్ పెట్టుకునే దగ్గర పెట్టుకునేదానికి, లేదంటే ఇలా కిచెన్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు, వాష్రూమ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, షాంపూ బాటిల్స్ పెట్టుకునేదానికి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలాగా ఫేస్ క్రీమ్స్ పెట్టుకునేదానికి, వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేసుకునే బాటిల్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. దానిపైన కట్ చేసిన పార్ట్ ఇది, మనం బియ్యము పప్పులు వేసుకునేదానికి ఇది బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, సేమ్ బాటిల్స్ని నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. ఈ వీటిని కవర్లన్నీ తీసేసి నీట్గా సైజ్ చూసి ఇక్కడ ఈక్వల్గా కట్ చేస్తున్నాను అనమాట. చాకుని హీట్ చేసేలాగా కట్ చేసేసుకోవాలి, అప్పుడు కరెక్ట్ సైజులో వచ్చేస్తాయి. తర్వాత వీటికి బ్యాక్ సైడ్ 2 హోల్స్ పెట్టేస్తూ ఉన్నాను. ఇలాగ పెట్టిన వాటిని మన దగ్గర ఏదైనా కర్టెన్ హ్యాంగర్ ఉంటుంది కదా, బట్టలు హ్యాంగ్ చేసుకునేటివి, సో ఇలాంటివి ఒకటి తీసేసుకొని నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకునే హ్యాంగర్ అయితే మీకు చాలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ 2 హోల్స్ పెట్టానని చెప్పాను కదా, ఆ 2 హోల్స్ని ఇలాగా హ్యాంగర్కి తగిలిచ్చేలాగా ఇలాగ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 బాటిల్స్ యూజ్ చేశాను, మీరు ఇంకా 2 కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా సేమ్ మల్టీపర్పస్ ఆర్గనైజర్, మీకు రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. నేను జస్ట్ కొన్ని ఐడియాస్ మీకు చూపిస్తున్నాను చూడండి. వీటిని మీరు కబోర్డ్లో, బీరువాలలో కూడా ఇలాగ కూడా పెట్టుకోవచ్చు. ఏవైనా ఫైల్స్ లాంటివి, ఇంకా ఐటమ్స్ ఏవైనా పెట్టుకునేదానికి కిచెన్లో పెట్టుకోవచ్చు. దీనికి కలర్ పేపర్ అంటించుకొని కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే బాటిల్స్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి నేను కలర్ పేపర్ వేయలేదనమాట. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.